ప్రజాపాలనలో భాగంగా గడిచిన వారం రోజులుగా అరైవల్ అయ్యే ప్రోగ్రాంతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోడ్డు ప్రమాదాల మీద, రోడ్డు యాక్సిడెంట్ల మీద పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. దాంట్లో భాగంగా అరైవల్ అయ్యే ప్రోగ్రాం ద్వారా రాష్ట్ర డీజీపీ ఈ కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటించారు. ఈ అరైవ్ అలైవ్ కార్యక్రమానికి సంబంధించి ప్రధాన ఉద్దేశం ఏంటి, ఏ రకంగా రోడ్ యాక్సిడెంట్ నిర్మూలన చేయాలని భావిస్తున్నారు అనేది ప్రస్తుతం రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి గారు ఉన్నారు. సార్, మీరు అరైవ్ అలైవ్ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంది, ఈ ప్రోగ్రామ్ ముఖ్య కాన్సెప్ట్ ఏంటి? ఎందుకు డిజైన్ చేసినామంటే ఈ రోడ్ల మీద విపరీతమైనటువంటి యాక్సిడెంట్లు అవుతున్నాయి. చాలా రెక్లెస్గా ఏమాత్రం కూడా రోడ్ నిబంధనలు పాటించకుండా కేవలం వెహికల్ ఉంది నాకు, ఇంకా నాకేం అక్కర్లేదు, నేను ఎట్లా నడిపించవచ్చు అన్నట్టుగా నడిపించడము. తర్వాత హత్యలలో మరణించే వాళ్ళు కొంచెం అటు ఇటుగా 800 మంది ఉంటే తెలంగాణ రాష్ట్రంలో లాస్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ల మీద చనిపోయిన వాళ్ళు 7,500 మంది కొంచెం అటు ఇటుగా ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 9 to 10 times ఎక్కువ మంది రోడ్ల మీద చనిపోతున్నారు. ఇది చాలా తీవ్రమైన సమస్యగా మారిపోయింది. దీన్ని ఇట్లా కంటిన్యూ చేయనియొద్దు. మర్డర్స్ చనిపోయిన వానికి చంపిన వానికి ఒక కారణం ఉండొచ్చు. అదేమన్నా ఊర్లో భూమి పంచాయతీ ఉండొచ్చు, లేకపోతే ఇంకేమన్నా పాత పగలు ఉండొచ్చు, అక్రమ సంబంధాలు ఉండొచ్చు, ఇంకే వేరే కారణం ఉండొచ్చు. కానీ రోడ్ల మీద చనిపోతున్న వానికి ఏం కారణం ఉండదు. కేవలం రెక్లెస్నెస్ వల్ల, అతను అదర్ సైడ్ వెహికల్ రెక్లెస్నెస్ కావచ్చు, ఈయన తప్పు కావచ్చు, దానివలన పెద్ద ఎత్తున చనిపోతున్నారు. సో ఇది మానవ తప్పిదాలు ఇది ఎవరో చేసినాయి కావు. 70% కంటే ఎక్కువ కేవలం ఓన్ తప్పులతో చనిపోతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. సో దాన్ని కంట్రోల్ చేయాలి. ఆ తర్వాత యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు 18-17 years నుంచి 50 years ఉన్న వాళ్ళు ఎక్కువ మంది, ఆల్మోస్ట్ 65% ఉన్నారు. అంటే అంత ఇంపార్టెంట్ ఏజ్ గ్రూప్లో, ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో, సమాజానికి వాళ్ళ ఫ్యామిలీకి చాలా అవసరమైనటువంటి ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు చనిపోతున్నారు. యంగ్స్టర్స్ ముఖ్యంగా అందులో చాలామంది. సో ఇవన్నీ దీని కంట్రోల్. అందులో మరీ ముఖ్యంగా పెడస్ట్రియన్స్ అండ్ 2-wheelers మీద పోయేవాళ్ళు ఆల్మోస్ట్ 70% వరకు ఉన్నారు ఆ చనిపోతున్న వాళ్ళలో. కాబట్టి వీళ్ళని చాలా గట్టిగా కంట్రోల్ చేయకపోతే కష్టమైపోతుంది రోడ్ యాక్సిడెంట్స్ని. ఇంతమంది డెత్స్ని మనం భరించలేము, మనం దేశం భరించలేదు రోడ్ల మీద. అందుకోసం అని చెప్పి వీళ్ళని ముందు అవేర్నెస్ క్రియేట్ చేయాలి. వీళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే ఏదో మామూలుగా ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం కొత్తదేం కాదు. ప్రతి సంవత్సరం కూడా ప్రతి జనవరి నెలలో ఆల్మోస్ట్ ఒక 1 week, 10 days, 15 days అట్లా, ఈవెన్ 1 month కూడా ఇట్లా రోడ్ సేఫ్టీ వీక్ అని, రోడ్ సేఫ్టీ మంత్ అని చెప్పి పెడతాం. అవి ఏంటంటే ఓన్లీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ నేతృత్వంలో అవుతాయి. అదేంటి అంటే అందులో పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. ఏదో రొటీన్గా ఏదో రోడ్ సేఫ్టీ, రోడ్డు భద్రతా నియమాలు పాటించండి, రోడ్డు నియమ నిబంధనలు పాటించండి, హెల్మెట్లు పెట్టుకోండి అని ఏదో కొన్ని నినాదాలు ఇచ్చినట్టు వేసేసి ఏదో కొన్ని ఫోటోలు తీసుకొని కొన్ని ఏదో అక్కడక్కడ కొన్ని ఊరేగింపులు తీసి ర్యాలీ, చిన్నపిల్లలతోనే అంటే స్కూల్ పిల్లలతోనో కాలేజ్ పిల్లలతో ర్యాలీలు తీసి అట్లా చేస్తారు. కానీ అది ప్రజలకు సరే కనెక్ట్ అవుతలేదు ఆ ప్రోగ్రామ్. కాబట్టి మేమనుకున్నామంటే ప్రజలకు కనెక్ట్ కావాలి, ప్రజలు కూడా ఇందులో భాగస్వాములు కావాలి. ఇంత పెద్ద ఇష్యూ ఇది. కాబట్టి ఇందులో భాగస్వామ్యం కావాలంటే ఇది ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటే కాకుండా హోల్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రోగ్రామ్ లాగా ఉండాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని వింగ్స్, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇందులో భాగస్వామ్యం కావాలి. ప్లస్ వార్డ్ మెంబర్ స్థాయి నుంచి, ఊర్లలో ఉండే వార్డ్ మెంబర్ స్థాయి నుంచి కూడా సీఎం స్థాయి వరకు కూడా అందరూ కూడా ఇందులో పాల్గొంటే కానీ, భాగస్వాములు అయితే కానీ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ కాదు అన్న ఉద్దేశంతో మేమేం చేసినామంటే ఇదే సేమ్ ప్రోగ్రామ్ ఒకసారి లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే, అంటే 4 నెలల కిందనే స్టార్ట్ చేసినాం ఈ ప్రోగ్రామ్ని. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో. అయితే జనవరిలో సీఎం గారితో దీన్ని అఫీషియల్గా లాంచ్ చేయించినాం ఈ ప్రోగ్రామ్. అరైవ్ అలైవ్ అనేది అన్న పేరుతోని ఈ అరైవ్ అలైవ్ ఏ క్యాంపెయిన్ ఫర్ సేఫర్ రోడ్స్ ఇన్ తెలంగాణ అన్న ట్యాగ్లైన్ పెట్టి ఈ క్యాంపెయిన్ని జనవరి నెలలో సీఎం గారితో ఇనాగ్రేట్ చేయించినాం. వారం రోజుల పాటు మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగారు. ఈ అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ పబ్లిక్కి కనెక్ట్ అయిందా? సో ఇది జనవరిలో లాంచ్ అయిన తర్వాత ఒకసారి సీఎం గారితో మీటింగ్లో చెప్పింది ఏంటంటే, సార్ ఇది చాలా ముఖ్యమైన, ఇంతమంది చనిపోతున్నారు, ఇది కొంచెం సీరియస్ తీసుకోవాల్సిన విషయం, ఇది పెద్ద పబ్లిక్ సేఫ్టీ ఇష్యూ అయిపోయింది, ఇది కేవలం పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కాదు అంటే సీఎం గారు ఏం చేసిందంటే, మనం నెక్స్ట్ చేయబోతున్నటువంటి 99 days ప్రోగ్రామ్ అయితే ఉందో, ఇప్పుడు జరుగుతున్నటువంటి 99 days ప్రోగ్రామ్ అయితే ఉందో అందులో భాగంగా పెడదాము, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అన్న పేరు మీద నడిపిస్తున్నాము, దాంట్లో పెడదామని చెప్పి అట్లా ఫస్ట్ టైం ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఫస్ట్ టైం గవర్నమెంట్ ఎజెండాలో ఎక్కడం అనమాట. సో ఈ 1 week మొత్తం లాస్ట్ మండే నుంచి 13th నుంచి మొదలుపెట్టుకొని 18th వరకు కూడా మొత్తం 6 days పాటు టోటల్గా విగరస్గా ఈ ప్రోగ్రామ్ మొదలుపెట్టినాం. దీంట్లో భాగంగా ఏంటంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజలు కనెక్ట్ కావాలి ఈ ప్రోగ్రామ్కి. ఇది మా ప్రోగ్రాము, ఇది మాకు అందరికి సంబంధించిన ప్రోగ్రాము, ఇది ఏదో
రోడ్డు అన్నది అందరికి సంబంధించింది. ఇందులో రోడ్డుకు బీద పేద ధనిక రిచ్ అన్న తారతమ్యం ఏం లేదు. రోడ్డు మీద పోతున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. రోడ్డు మీద టూ వీలర్ అయినా లేకపోతే పెద్ద పెద్ద కారులో పోతున్నాడైనా అది అన్న తేడా ఉండదు. కాబట్టి రోడ్డు అందరిది. సో రోడ్డు భద్రత అన్నది అందరి విషయము. అందరూ బాధ్యత తీసుకోవాలి. అందరూ భద్రంగా ఉండాలంటే అందరూ బాధ్యత తీసుకోవాలి. సో ఇది మేము లాస్ట్ ఈ వీక్లో చేసినటువంటి ప్రోగ్రామ్స్ చాలా మారుమూల ప్రాంతాలు కూడా వెళ్ళినాయి. చాలా గ్రామాల్లో ప్రోగ్రామ్స్ అయినాయి. ప్రతి గ్రామంలో కూడా ఈ విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేసినాము. విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీలో ఆ ఊరు సర్పంచ్, తర్వాత ఒకరిద్దరు వార్డు మెంబర్లు ప్లస్ 3 లేడీస్, ఇట్లా 9-10 మందితోని 7 to 9 మెంబర్స్తోని ఈ రోడ్ సేఫ్టీ కమిటీస్, విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీస్ వేసినాము. వేసిందంటే కొన్ని వందల గ్రామాలల్లో వాళ్ళు తీర్మానాలు పాస్ చేసినారు. ఏంది అంటే హెల్మెట్ లేకుండా మా ఊర్లోకి రానియము, హెల్మెట్ లేకుండా మా ఊరు వాళ్ళని ఎవరిని బయటికి వెళ్ళనియము, హెల్మెట్ లేకుండా మా ఊర్లో తిరగొద్దు అన్నట్టుగా మొత్తం గ్రామ పంచాయతీ తీర్మానాలు పాస్ చేసిండ్రు. ఇన్ఫ్యాక్ట్ నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ఆ జిల్లాలో పోతుంటే కొన్ని వందల గ్రామాలు వాళ్ళే ముఖ్యంగా గోండుగూడాలతో సహా 100 మంది వచ్చేసి మన ఆ మీటింగ్ పెట్టినప్పుడు నేను వచ్చి అక్కడ నాకు తీర్మానాల కాపీలు ఇచ్చిపోయింది అనమాట. సో ఇంత అంటే దాని అర్థం ఏంటంటే బాగా వెళ్ళిపోయింది ప్రజలలో. అట్లాగే మన నకరికల్ పోయినప్పుడు అక్కడ కూడా వచ్చి 36-37 గ్రామాల సర్పంచ్లు వచ్చి వాళ్ళ తీర్మానాలు ఇచ్చిపోయాడు. అట్లనే మన జడ్చర్ల మహబూబ్నగర్, తర్వాత అక్కడ కరీంనగర్, అట్లా చాలా ప్లేస్లలో కూడా అట్లనే అది ఇవ్వకుండా కానీ కొంతమంది సర్పంచ్లు వచ్చి ఓపెన్గా వచ్చి మీటింగ్లలో మాట్లాడినారు. వాళ్ళు వచ్చి ఆ ఊరికి సర్పంచ్ కానప్పుడు కూడా పక్క ప్రాంతంలో మేము మీటింగ్ పెట్టినప్పుడు కూడా వచ్చి మాట్లాడి ఇట్లా చేస్తాం మేము, ఇది రేపటి నుంచి మేము కూడా ఒక ఉద్యమంలాగా తీసుకుంటాము. ఇది ఏదో సర్పంచ్ ఒక ఆయన ఉన్నాడు, ఒక సర్పంచ్, నేను మా ఊర్లో ఎలక్షన్ గెలవడానికని మొన్న సర్పంచ్ ఎలక్షన్లో గెలవడానికని చెప్పి ఎట్లయితే ఇల్లు తిరిగి నేను ఓట్లు అడుక్కున్నానో, ఓట్లు రిక్వెస్ట్ చేసినాను, అట్లనే హెల్మెట్ గురించి కూడా అదే రకమైనటువంటి క్యాంపెయిన్ చేస్తా అని చెప్పి. సో వెళ్ళిపోయినట్టే కదా ప్రజలలో, మంచి పెద్ద ఎత్తున వెళ్ళిపోయినట్టే కదా. గతంలో చాలాసార్లు అంటే ప్రతి సంవత్సరం ఏదైతే వారోత్సవాలు చేస్తారో అది కేవలం ప్రచారంగా ఉండేది. ఈసారి అంటే గవర్నమెంట్ పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ పెరిగిన తర్వాత మార్పు ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా సార్? డెఫినెట్లీ ఉందండి. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్తున్నా కదా మీకు, లాస్ట్ డిసెంబర్లో స్టార్ట్ చేసినాం. సో ఈ సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలల రోడ్ యాక్సిడెంట్స్ తీస్తే, ఇదే టైంలో లాస్ట్ ఇయర్ తీస్తే జనవరిలో, ఫిబ్రవరి, మార్చ్ 2025 అప్పటితో పోలిస్తే రోడ్ల మీద 330 మంది తక్కువ మంది చనిపోయారు. లాస్ట్ ఇయర్ 7,500 మంది చనిపోతే ఈ సంవత్సరము ఫస్ట్ 3 నెలల్లో 330 మంది చనిపోయిండు. అంటే ఆల్మోస్ట్ ప్రతి నెల యావరేజ్గా 110 మంది తక్కువ చనిపోయిండు. అంటే ఇట్ సెల్ఫ్ ఈజ్ పెద్ద అది కదా. మామూలుగా అయితే రోడ్ యాక్సిడెంట్లలో పెరుగుతాయి, మరణాలు పెరుగుతాయి రోడ్ల మీద యాక్సిడెంట్లలో. కానీ ఈ సంవత్సరం ఈ కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత 330 మంది తక్కువ చనిపోయింది రోడ్ల మీద రాష్ట్రంతో పోలిస్తే. రోడ్డు యాక్సిడెంట్స్ కూడా నివారించాలి. ఇప్పుడు రోడ్డు మరణాలు నివారించడమే కాదు, రోడ్లలో యాక్సిడెంట్స్ కూడా నివారించాలి. సో ఈ రెండింటిని ముందు పెట్టుకుని లక్ష్యాలుగా పెట్టుకుని పోతున్నాం. సో డెఫినెట్లీ దీని ఇంపాక్ట్ కనిపిస్తున్నది. దేశవ్యాప్తంగా తెలంగాణ ఏ స్థాయిలో ఉంది సార్? ఏ స్థానంలో ఉంది? గతంలో చాలా పెద్ద యాక్సిడెంట్లు 20 మంది 30 మంది బస్సు యాక్సిడెంట్లు చనిపోయిన ఇన్సిడెంట్లో చూసాం లాస్ట్ టైం. సో ఏ స్థానంలో ఉంది తెలంగాణ? మధ్యస్థాయి రాష్ట్రం అయినప్పటికీ కూడా అది ఆల్మోస్ట్ టాప్ 8లో ఉంది. 8th పొజిషన్లో ఉంది రోడ్ యాక్సిడెంట్స్లలో. అంటే చాలా ఎక్కువ అది యాక్చువల్గా. అఫ్కోర్స్ యూపీ లాంటి అవి స్టాప్లో ఉన్నాయి, అది వేరే సంగతి. కానీ మన రాష్ట్రం వరకు వస్తే మనం భారతదేశంలో 8th స్థానంలో ఉన్నాం. సో మనకు సాధ్యమైనంత వరకు దాన్ని ఇంకా కిందకి తీసుకుపోవాలి. 20 కంటే కిందకి తీసుకుపోవాలి దాన్ని. అందుకని ఇది గొప్పలు చెప్పుకున్నటువంటి రికార్డు కాదు, అది చాలా చెత్త రికార్డు. కాబట్టి దాన్ని ఇంకా తగ్గించాలన్న ఉద్దేశం అనమాట. మీరు వారం రోజుల పర్యటనలో హైయెస్ట్ యాక్సిడెంట్ అయ్యే ప్లేసెస్కి వెళ్ళారు. నకరికల్ కావచ్చు, జడ్చర్ లాంటి దాంట్లో. గతంతో పోలిస్తే ఇప్పుడు యాక్సిడెంట్స్ అయితే తగ్గాయి, జనాలు కూడా చాలా తక్కువ చనిపోతున్నారు. ఆ రీజన్స్ అంతా కూడా పబ్లిక్కి అవేర్నెస్ ద్వారా వస్తుందా, లేకపోతే మీ చర్యల ద్వారా, మీ పోలీస్ యాక్షన్ ద్వారా ఏదైనా కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉందా? అది నేను రెండు. ఇప్పుడు అవేర్నెస్ చాలామందికి ఏంటంటే వెహికల్ తెలుసు, ఇంతకు ఫస్ట్ చెప్పినట్టుగా వెహికల్ నడిపించడం తెలుసు, కానీ దాంట్లో ఉన్నటువంటి బాధ్యతతోని రెస్పాన్సిబుల్గా డ్రైవ్ చేయడం తెలియదు ప్రజలకు. స్మాల్ థింగ్స్ కూడా తెలియవు అన్నమాట. ఇప్పుడు నేషనల్ హైవే ఉంది, లేకపోతే స్టేట్ హైవే ఉంది, దాని మీద వెహికల్ పోతుంది. పక్క సందు నుంచి, పక్క రోడ్ నుంచి, ఆ విలేజ్ రోడ్ నుంచి ఒక ఆయన రోడ్ మీదకి వస్తాడు, ఆయన వెయిట్ చేయాలి. ఎందుకంటే నేషనల్ హైవే మీద పోతున్న వాళ్ళు, స్టేట్ హైవే మీద పోతున్నప్పుడు ఆ హైవే మీద పోతున్న వాళ్ళకి ఫస్ట్ రైట్ ఉంటుంది, రైట్. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఉంది కదా అని మేము కూడా వెహికల్ మాకేంది ఎందుకు పోవద్దు ఏమన్నట్టుగా టక్కున వచ్చేస్తారు అన్నమాట రోడ్ మీదకి. అది చాలా డేంజరస్. అది హైవే మీద పోతున్నవానికి ఫస్ట్ అధికారం ఉంటుంది. వాడు ముందు పాస్ అయిన తర్వాత నేను వెళ్ళిపోవాలి. అది చేయకుండా ఏంటంటే అట్లా రావడం వల్ల చాలా యాక్సిడెంట్స్ అట్లా జరగడం. తర్వాత ఇంకో పెద్ద మిస్టేక్ ఏంటంటే
ఈ లెఫ్ట్ సైడ్ పోయి యూటర్న్ తీసుకుని అటుపక్క వెళ్ళాలనుకోండి, అది పోరు అట్లా అంత దూరం పోతాం అర కిలోమీటర్ పోయి మళ్ళీ యూటర్న్ తీసుకోవాలన్నా ఇట్లా రావాలన్నా అనే ఉద్దేశంతో ఇట్లా షార్ట్ కట్ కొట్టే పోతారు అనమాట. షార్ట్ కట్ పెద్ద డేంజర్. షార్ట్ కట్ కొట్టడం ఒకటి, రెండోది ఉల్టా పోవడం అనమాట. ఇక్కడే కదా అని చెప్పి ఇట్లా తిరిగి బదులు ఇట్లా పోయేసేసి పోతారు. సో దాని టైం సేవ్ చేసుకుంటాం అనుకుంటారు, ఏదో అనుకుంటారు, కానీ దానివల్ల పెద్ద యాక్సిడెంట్ అయిపోతుంది, ప్రాణం పోతుంది. సో ఇవన్నీ కూడా చిన్నవి అనమాట. కానీ తర్వాత పెద్ద మేము బాగా ఫోకస్ చేస్తుంది అంటే హెల్మెట్ వేరింగ్ అంటే ఓన్లీ 2-3 విషయాలు ఉన్నాయి ఇలా. ఒక్క మోటార్ సైకిల్ నడిపించడానే కాదు, వెనుక కూర్చున్న ఆయన కూడా రైడరు పిల్లన్ రైడర్ ఇద్దరు కూడా పెట్టుకోవాలి. ప్లస్ చిన్నపిల్లలు కనుక బై ఛాన్స్ చిన్నపిల్లలు తీసుకోవాల్సిన పోయిన అవసరం ఉంది, స్కూల్ పోవాల్సింది అనుకోండి, ఆ చిన్నపిల్లలను కూర్చోబెట్టినారు అనుకోండి, 4 years కంటే ఎక్కువ ఉన్నటువంటి చిన్నపిల్లలు కూడా హెల్మెట్ దొరుకుతుంది. ఆ హెల్మెట్ పెట్టుకోవాల్సిందే, చిన్నపిల్లలు కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. తర్వాత రెండోది పెద్ద ఇంకోటి ఏంటంటే హెల్మెట్ పెట్టుకుంటారు కానీ స్ట్రాప్ పెట్టుకోరు, కింద బక్లప్ చేసుకోవాలి. హెల్మెట్ పెట్టుకున్నప్పుడు స్ట్రాప్ పెట్టుకోవాలి. ఏమైనా ఇన్సిడెంట్ అయినప్పుడు బై ఛాన్స్ స్ట్రాప్ పెట్టుకోకపోతే, ఏదైనా యాక్సిడెంట్ లాంటి ఇన్సిడెంట్ అయినప్పుడు ఫస్ట్ నెత్తి మీదకి వెళ్ళి ఎగిరిపోయేది హెల్మెటే. కాబట్టి హెల్మెట్ ఎగిరిపోకుండా ఉండాలంటే స్ట్రాప్ పెట్టుకోవాలి. అప్పుడు నెత్తి మీదకి ఎగిరిపోయింది అనుకోండి, అది కింద పడ్డదంటే తల పగులుతుంది ముందే. అంటే నెత్తి మీద హెల్మెట్ ఉండదు, అప్పుడు అది ఎగిరిపోయింది కాబట్టి. సో తల కింద పడితే తల పగిలిపోతుంది. సో హెల్మెట్ స్ట్రాప్ పెట్టుకోకుండా బక్లప్ చేసుకోకుండా హెల్మెట్ పెట్టుకున్నారు అంటే అది మీరు హెల్మెట్ పెట్టుకున్నట్టే. సో అది బాగా మేము ప్రజలకు హెల్ప్ చేస్తున్నాం. గతంలో బ్లాక్ స్పాట్స్ను ఐడెంటిఫై చేసి రోడ్ యాక్సిడెంట్స్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేశారు సార్. ఆ బ్లాక్ స్పాట్ ఐడెంటిఫై సిస్టమ్ ఉందా, లేకపోతే మొత్తం ఓవరాల్గా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి కంప్లీట్గా దీన్ని ఒక యాక్సెస్ లాగా తీసుకొస్తున్నారు? చాలా ప్లేస్లలో బ్లాక్ స్పాట్స్ ఉన్న చాలా ప్లేస్లలో ఈ లాస్ట్ 4-5 daysలలో మేము అప్పటికప్పుడు చిన్న రిపేర్ చేసినాం. ఇక్కడ స్మాల్ ఇంటర్వెన్షన్స్ అవసరం అనేవి వాటి రిపేర్ చేసినాం. బ్లాక్ స్పాట్స్ అన్న దగ్గర అంటే చిన్న పాట్ హోల్ లాగా ఉండొచ్చు రోడ్ మీద, లేకపోతే సడన్ టర్నింగ్ ఉండొచ్చు. ఆ టర్నింగ్లో కొంచెం ఆ రోడ్ లిటిల్ లేకపోతే విజిబిలిటీ దెబ్బతిన్నట్టుగా ఆ పొదలు లాంటివి వచ్చి రోడ్ మీదకి వచ్చి ఉండొచ్చు. సో వాటిని ప్రూనింగ్ చేయడము, చేయడము, ఇదన్నీ కూడా లాస్ట్ ముఖ్యంగా జంక్షన్ ఇంప్రూవ్మెంట్ చేయడం. జంక్షన్లలో పెద్ద యాక్సిడెంట్స్ అవుతుంటాయి, తెలియక ఏమైనా విషయం వచ్చినట్టు పోతుంటారు కాబట్టి. సో జంక్షన్ ఇంప్రూవ్మెంట్ స్మాల్ ఇంటర్వెన్షన్స్, ఇట్లా జంక్షన్ ఇంప్రూవ్మెంట్ చేయడం అట్లా చేసినాము లాస్ట్ 1 weekలో, లాస్ట్ 5-6 daysలో. సార్, ఈ 60,000 ప్రోగ్రామ్ మీ డీజే యంత్రంతో మీరు స్టార్ట్ చేశారు. ఈ కార్యక్రమానికి నాంది ఎక్కడ జరిగింది? ఇది గతంలో ఎక్కడైనా మీరు నిర్వహించారా? అది నేను 2004-5 ఆ టైంలో నెల్లూరు ఎస్పీగా ఉన్నాను. ఆ టైంలో మొదలుపెట్టినాను నేను. అది సేమ్ ఇదే పేరుతో 60,000 ఆ జిల్లా వరకు పెట్టినాను. తర్వాత మళ్ళీ 2013-14లో విశాఖపట్నం సిపికి ఉన్నప్పుడు అక్కడ కూడా సేమ్ అరైవల్ అన్న పేరు మీదనే అక్కడ నడిపించినాను. సో అది బాగా సక్సెస్ఫుల్గా నడిపించిన ప్రోగ్రామ్ కనిపించింది నాకు. ప్రజలు కూడా కనెక్ట్ అయింది. నేను అనుకున్నాను, ఎందుకు చేయకూడదు, ఇది మన స్టేట్ మొత్తం ఎందుకు చేయకూడదు, ఇంత పెద్ద ప్రాబ్లం అవుతుంది ఇది. సో దీన్ని స్టేట్ లెవెల్లో కూడా దీన్ని స్టేట్ వ్యాప్తంగా కూడా చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో లాస్ట్ 4 months కింద దీన్ని డివైడ్ చేసాను. ఫైనల్ క్వశ్చన్, లాస్ట్ 5 years డేటా చూస్తే 2021 నుంచి ప్రతి ఇయర్ పెరుగుకుంటూ వచ్చింది. ఈ స్టార్ట్ అయిన తర్వాత ఇయర్ ఎండ్ వరకు ఖచ్చితంగా రోడ్ యాక్సిడెంట్ కావచ్చు, డెత్స్ కావచ్చు తగ్గే ఛాన్స్ అయితే కనిపిస్తుంది సార్? కనిపిస్తుందండి. రోడ్ యాక్సిడెంట్స్ కంటే కూడా రోడ్ మీద డెత్స్ తగ్గే అవకాశం ఉంది. రోడ్ యాక్సిడెంట్స్ ఇంకా తగ్గించాలి. ఇంకా చిన్న అంటే మామూలుగా రాసుకుపోతాయి, పెద్ద డెత్ కాకపోవచ్చు, దెబ్బలు తగలకపోవచ్చు, స్మాల్ అయ్యే అవకాశం. సో అట్లాంటి రోడ్ యాక్సిడెంట్స్ను కూడా తగ్గించాలి యాక్చువల్గా. సో ఆ ప్రయత్నం చేస్తున్నాము. నేను అనుకుంటాను తప్పకుండా బై ఇయర్ ఎండ్ కల్లా నాకు నమ్మకం ఉంది, రోడ్ యాక్సిడెంట్స్ కూడా తగ్గించాలి, రోడ్ డెత్స్ కూడా చాలా తగ్గుతాయి, 100% తగ్గుతాయి నా నమ్మకం ఉంది. మంచిగా ఆల్మోస్ట్ మంచి సంఖ్యలు తగ్గుతాయి అనుకుంటున్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇంకో 2-3 విషయాలు చెప్పాలి మీకు. ఈ రోడ్ మీద హైవేల మీద పోతున్నప్పుడు రైట్ ఆఫ్ వే గురించి చెప్పినాను ఇంతకుముందు. రైట్ ఆఫ్ వే హైవే మీద పోతున్నానికి స్టేట్ హైవే కావచ్చు, సెంట్రల్ నేషనల్ హైవే కావచ్చు, హైవే మీద పోతున్న అనుకుంటుంది, పక్క నుంచి వచ్చి అనుకుంటుంది ఒకటి. రెండోది ఏంటంటే ఓవర్టేకింగ్ చాలా పెద్ద సమస్యగా మారింది. లెఫ్ట్ నుంచి ఓవర్టేకింగ్ చేయడం అనేది చాలా ప్రమాదకరమైన విషయం. ఇప్పుడు రైట్ నుంచి ఓవర్టేక్ చేయాలి. అయితే సమస్య ఏమవుతుందంటే, ఇన్ని వెహికల్స్ వచ్చేసినాయి, పెద్ద రోడ్లు పెద్దగా అయిపోయినాయి అన్న ఉద్దేశంతో వాళ్ళు అందరూ కూడా రైట్ సైడ్ ఉన్న లేన్లనే స్టిక్ అయిపోయి, అంటే 2 లేన్లు ఉన్నాయనుకోండి, 2 లేన్లలో రైట్ సైడ్ లేన్కి స్టిక్ అయిపోయి దాన్ని అతుక్కొని పోతూనే ఉంటారన్నమాట కొన్ని కిలోమీటర్లు, 100 kilometers. ఆ తప్పు. మరీ ముఖ్యంగా పెద్ద వెహికల్స్, ఆర్టీసీ బస్సులు కావచ్చు, లారీలు కావచ్చు, ట్రక్కులు కావచ్చు, వాళ్ళు లెఫ్ట్ లైన్లోనే ఉండాలి, లెఫ్ట్ లైన్ నడిపించాలి. ఓన్లీ ఓవర్టేక్ చేయాల్సినప్పుడు మాత్రమే రైట్ లైన్లోకి వచ్చి ఓవర్టేక్ చేసి వాళ్ళు లెఫ్ట్ లైన్కి వెళ్ళిపోవాలి. అంటే ఇది ఒక పెద్ద వెహికల్స్ కాదు, ఈవెన్ చిన్న వెహికల్స్ కూడా అంతే. కానీ ఏమవుతుందంటే రైట్ లైన్లకి స్టిక్ అయిపోవడం వలన అందరు లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేస్తున్నారు. మన దగ్గర ఏంటంటే అది ఎందుకు డేంజర్ అంటే, కామన్ సెన్స్ విషయం ఇది, కానీ పట్టించుకోవట్లేదు. ఎందుకు డేంజర్ అంటే లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయడం, మన దగ్గర స్టీరింగ్ రైట్ సైడ్ ఉంటుంది, డ్రైవర్ రైట్ సైడ్ కూర్చుంటాడు, కాబట్టి ఆయనకు రైట్ నుంచి ఓవర్టేక్ చేసే వాళ్ళకి గమనించడం సులభం అన్నమాట ఆయనకు. కానీ ఏమవుతుంది, లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయడం వల్ల ఒక పెద్ద అలవాటు అయిపోయింది, ఒక బ్యాడ్ హ్యాబిట్ అయిపోయింది అనమాట. అది మొత్తం
మానేసేయాలి. మనం రైట్ నుంచి ఓవర్టేక్ చేయకూడదు, లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయకూడదు, రైట్ నుంచి ఓవర్టేక్ చేయాలి. రైట్ నుంచి ఓవర్టేక్ చేయాలంటే ఆ వెహికల్స్ అందరూ లెఫ్ట్ లైన్లో పెట్టుకుని నడిపించాలి, రైట్ లైన్లో కాదు. హెడ్ లైట్స్ని ప్రాపర్గా ఉపయోగించుకోకపోవడం. హెడ్ లైట్స్ ఏంటంటే మామూలుగా 2 వెహికల్స్ ఎదురుబదుకు వచ్చినప్పుడు లో బీమ్కి వెళ్ళిపోయి, హెడ్ లైట్ నుంచి లో బీమ్కి వెళ్ళిపోయి, హై బీమ్ నుంచి లో బీమ్కి వెళ్ళిపోయి 2 వెహికల్స్ క్రాస్ అయిన తర్వాత మాత్రమే మళ్ళీ హై బీమ్కి రావాలి. కానీ ఏం చేస్తారు మన దగ్గర, టక్కున హై బీమ్ నుంచి లో బీమ్కి వస్తారు, ఒక్క సెకండ్లో ఒక ఏమంటారు 1/10 సెకండ్ లో బీమ్కి వస్తారు, వచ్చి మళ్ళీ టక్కున హై బీమ్కి వచ్చేస్తారు. అది కరెక్ట్ కాదు. మొత్తం 2 వెహికల్స్ కూడా ఒకదానికొకటి క్రాస్ అయిన తర్వాతనే లో బీమ్ నుంచి మళ్ళీ హై బీమ్కి రావాలన్నమాట. లో బీమ్ వేసుకొని ఆ వెహికల్ కనిపిస్తున్నప్పుడే లో బీమ్ వేసుకోవాలి. వెహికల్ 2 క్రాస్ అయిన తర్వాతనే హై బీమ్కి వచ్చేసేయాలి. లో బీమ్కి రాకుండా అట్లే హై బీమ్లో ఉన్నాం అనుకోండి, దాంతోనే ఎదురుకున్న డ్రైవర్కు కండ మీద డాజిలింగ్ ఎఫెక్ట్ పడుతుంది. దాంతో ఆయన కొంచెం డిజోరియంట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ ఒకరికొకరు ఓవర్టేక్ చేస్తున్నప్పుడు, అంటే పక్క నుంచి ఓవర్టేక్ చేసుకుంటూ పోతున్నప్పుడు, ఎదురుబదురుగా ఉన్నప్పుడు లో బీమ్కి వచ్చి ఆ తర్వాత ఓవర్టేక్ 2 క్రాస్ అయిన తర్వాత హై బీమ్కి వచ్చేయాలన్నమాట. సో ఇట్లాంటి చిన్న విషయాలే అని ఎవరికి తెలియదు. కాబట్టి మేము ఇప్పుడు చేస్తుంది ఏంటంటే వీటన్నిటిపైన అవేర్నెస్ క్రియేట్ చేయడం. మేము ఏం చేసినాము, ఒక 5-6 మెయిన్ మిస్టేక్స్ చేస్తున్న రోడ్ల మీద చేస్తారు. ఆ 5-6 మిస్టేక్స్ని తీసుకున్నాం అనమాట. తీసుకున్న 5-6 మిస్టేక్స్ని బాగా ప్రజల్లోకి వెళ్ళిపోవాలి. ఇది మీరు చేయకూడదు అని చెప్పి అట్లా అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటంటే పెద్ద ఎత్తున ఎన్ఫోర్స్మెంట్ చేయడం. ఇప్పుడు మా అవేర్నెస్ క్రియేషన్ అయిపోయింది, అవేర్నెస్ నడుస్తూనే ఉంటుంది. ఇట్ ద సేమ్ టైం నెక్స్ట్ టైం నుంచి బాగా పెద్ద ఎత్తున ఎన్ఫోర్స్మెంట్ చేయడం అనమాట. అంటే పెనాల్టీ వేయడము, అట్లాంటి కార్యక్రమాలు చేస్తాం. మీ ప్రోగ్రాంలో డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించిన ఉందా సార్? ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరుగుతున్న యాక్సిడెంట్స్ చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. చాలామంది ప్రాణాలు, అవతలడి ప్రాణం ఇతను తాగడం వల్ల తీసే సందర్భం ఉంది. వాటి మీద మీ ఎన్ఫోర్స్మెంట్ ఏ రకంగా ఉండబోతుంది? అది ఎగ్జాక్ట్లీ, అది కూడా ఒక మెయిన్ చెప్పినటువంటి 5-6 మెయిన్ మిస్టేక్లలో అదొక మిస్టేక్ అనమాట. డ్రింక్ చేసి డ్రైవ్ చేయటము. డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తే ఆయనకు ఆ రెస్పాన్స్ టైం ఉండదు, రియాక్షన్ టైం ఉండదు. జస్ట్ ఇన్ కేసు ఏమైనా అయినప్పుడు తర్వాత ఆయన కళ్ళు మూసుకుపోయి ఉంటాయి. ఆ లైట్లు ఏమైనా ఎదురు నుంచి లైట్లు వస్తున్నప్పుడు, రాత్రిపూట ఉన్నప్పుడు ఆయన దాన్ని డిజోరియంట్ అయిపోతాడు. సో కాబట్టి ఇది డ్రింక్ డ్రైవింగ్ చేయకూడదు అన్నది చాలా పెద్ద ఇందులో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట ఇందులో. తర్వాత దానికోసం అని చెప్పి ఏంటంటే మనం మెయిన్గా ప్రజలకు చెప్పేది ఏంటంటే డిఫెన్సివ్ డ్రైవింగ్ అనే దాన్ని పాటించండి. డిఫెన్సివ్ డ్రైవింగ్ అనేది చాలా ముఖ్యము. డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే మీరు పరిసరాలను కూడా మీద కన్నేసుకొని సరౌండింగ్స్ పైన కూడా అబ్జర్వ్ చేసుకుంటా మీరు డ్రైవ్ చేయాలి. అంటే ఎదురుగా ఒక డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒక స్కూల్ రావచ్చు, స్కూల్లో ఉండి కొంచెం స్లో కావాలి, నేను ఇక్కడ స్కూల్ ఉంది కాబట్టి పిల్లలు రావచ్చు, లేకపోతే ఆడుకుంటున్న పిల్లలు చక్కగా రోడ్ మీదకి రావచ్చు, లేకపోతే ఏదన్నా పొలాలు ఉన్న దగ్గర కావచ్చు, అక్కడ తక్కువ అనుకోకుండా ఏదన్నా గొర్రెనో బర్రెనో ఆవో పశువు రావచ్చు, కాబట్టి ఇక్కడ కొంచెం స్లో డౌన్ కావాలి నేను, లేకపోతే కుక్క రావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా జంతువు రావచ్చు, ఇట్లాంటివి అనమాట. అంటే ఇట్లాంటి ఎప్పుడు తర్వాత ఇంకా ఎదురుకున్న ఆపోజిట్ డైరెక్షన్లో బండి వస్తుంది అనుకోండి, ఆయన కొంచెం మీకు అనుమానం వస్తుంది, ఆయన బండి ఏదో కొంచెం అంత బాగా నడిపిస్తలేడు, లేకపోతే ఏదో కొంచెం డేంజరస్గా ఉందని కొంచెం స్లో డౌన్ కావటం, స్లో డౌన్ అయిపోయి పక్క జరిగిపోయి ఆయన పోయినంత వరకు ఒక నిమిషం స్లో అయిపోతే తప్పేం లేదన్నమాట. తర్వాత అట్లా ఇంకోసారి ఏం చేస్తారు, ఎదురుగా వెహికల్కి చాలా క్లోజ్గా డ్రైవ్ చేస్తుంటాం. ఎదురుగా ఇంకో వెహికల్ పోతుంటుంది, ఆ వెహికల్ మన వెహికల్ పోతుంటుంది, చాలా క్లోజ్గా ఆ వెహికల్కి, అంటే టేల్ గేటింగ్ అంటారు దాన్ని, చాలా క్లోజ్గా డ్రైవ్ చేస్తుంటాం. దానివల్ల ఏంటి అంటే ఎదురున్న ఆయన బ్రేక్ కొట్టాడు అనుకోండి, మనం ఆ బ్రేక్ కొట్టే రెస్పాన్స్ టైం, రియాక్షన్ టైం ఉండకపోవచ్చు, పోయి మనం బ్రేక్ కొట్టేస్తాం కానీ అప్పటికే అది పోయి గుద్దేసుకుంటుంది ముందున్న బండిని. సో ఇట్లాంటివి కొంచెం స్మాల్ వాటిని పట్టుకొని డిఫెన్సివ్ డ్రైవింగ్ చేస్తే సేఫ్గా డ్రైవ్ చేసుకోవచ్చు. ఏమైనా బై ఛాన్స్ ఏమైనా అయినా కానీ మనం కాపాడుకోవచ్చు అన్నది. తర్వాత ఫోర్ వీలర్స్లో ఉన్న వాళ్ళకి, 4 వీలర్స్లో పోయే వాళ్ళందరూ కూడా ఎంతమంది ఉంటారు, 4-5 ఉంటారు ఇన్మేట్స్ ఉంటారో అందరూ కూడా సీట్ బెల్ట్స్ ఎన్ని ఉంటే ఆ సీట్ బెల్ట్స్ అన్ని కూడా పెట్టుకోవాలి. లేకుండా పోతే ఏమవుతుంది, యాక్సిడెంట్ అయినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే మనం డోర్ ఇరిగిపోవచ్చు, అందులో బయటపడవచ్చు, లేకపోతే ముందున్న విండ్ స్క్రీన్ నుంచి బయటపడవచ్చు. అప్పుడు ఏమవుతుంది, వేరే వెహికల్ టైర్ కిందకి రావచ్చు మనము. సో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి సీట్ బెల్ట్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ డేంజర్ ఉండదు, లోపలే ఉండిపోతాము ఒకటి. రెండోది, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కాదు, మన ముందుండే ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కాదు. అది మన యాక్సిడెంట్ అయినప్పుడు మన ప్రాణాలు కాపాడేందుకు మనకు వస్తుంది ఎయిర్ బ్యాగ్, కానీ అది ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కాదు, దీనికి లింక్ ఉంటుంది. కాబట్టి అది ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కావాలంటే ఇది పెట్టుకోవాలి, మన సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా ప్రజలకు వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో, డిఫెన్సివ్ డ్రైవింగ్ బాగా ప్రజలలో వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఈ క్యాంపెయిన్ నడిపించినాం అనమాట. థ్యాంక్ యూ సార్. ఇది అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో రోడ్ యాక్సిడెంట్స్ డెత్స్ని తగ్గడంతో పాటుగా రోడ్ యాక్సిడెంట్స్ కూడా తగ్గించాలన్నదే ప్రధాన ఆలోచన. రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా పోలీసులు చేసినటువంటి ఒక ప్రోగ్రామ్ని భాగస్వామ్యం చేసింది. కాబట్టి ఈ ప్రజాపాలనలో భాగంగా ఈ 19 days ప్రోగ్రాంలో అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ని ఇంక్లూడ్ చేసాం. దీని ద్వారా ఖచ్చితంగా ప్రజల్లో మార్పు రావాలి, రోడ్ డెత్స్ని తగ్గియాలన్నదే ప్రధాన ఉద్దేశం. తెలంగాణ దేశవ్యాప్తంగా 8వ స్థానంలో ఉంది కాబట్టి అది పూర్తి స్థాయిలో తగ్గియాలి. తెలంగాణ రాష్ట్రంలో మర్డర్ల కంటే యాక్సిడెంట్ల ద్వారా జరిగే డెత్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటిని పూర్తి స్థాయిలో తగ్గియాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినట్లయితే రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయి కిరణ్తో విజయ్ టీవీ 9 హైదరాబాద్.